ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో గత ప్రభుత్వంలోని పెద్దలు ముడుపులు తీసుకున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వెలువడడం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్పై ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జగన్ చెల్లెలు షర్మిల సైతం జగన్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తాను అంటున్నారు జగన్. ఇంతకు జగన్కు పరువుకు భంగం కలిగిస్తోంది ఎవరు? పరువు నష్టం దావా ఆయన ఎవరిపై వేయనున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. అంతర్జాతీయంగా సంచలనం రేపిన అదానీ కంపెనీ ముడుపుల వ్యవహారం ఏపీని కూడా తాకిన విషయం తెలిసిందే. అమెరికాలో తీగలాగితే ఏపీలో డొంక కదిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భాగంగా ఏపీలో ముఖ్యులకు ముడుపులు చెల్లించినట్టుగా అదానీ చెప్పినట్లుగా అమెరికాలో కొన్ని సంస్థలు పేర్కొనడంతో ఒక్కసారిగా సంచలనమైంది. దీంతో అన్ని రాజకీయ పక్షాలు జగన్పై విమర్శలు చేశాయి. జగన్ చెల్లెలు షర్మిల కూడా జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సెకీతో ఒప్పందంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ వ్యవహారంపై విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వివరించారు. ఏపీ చరిత్రలో అతి తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు సెకీ ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్పారు. అంత మంచి ఆఫర్ ఎలా తిరస్కరిస్తారని చెప్పిన జగన్ ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఈ సందర్భంగా జగన్ హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ రైతులకు ఉచిత కరెంట్ అందించడం అనేది ఒక కలని తెలిపారు. చంద్రబాబు పాలనలో డిస్కంలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు రాకముందు డిస్కంలకు 29,000 కోట్ల బకాయిలుంటే చంద్రబాబు దిగిపోయే నాటికి ఈ బకాయిలు అప్పులు కలిపి 86,000 కోట్లకు చేరినట్టుగా ఆరోపించారు. డిస్కంల మీద ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సోలార్ పార్కుల ఏర్పాటు కోసం టెండర్స్ పిలిచిందని జగన్ చెప్పారు. 2020 నవంబర్లో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచామని, ఆ టెండర్లో యూనిట్ ₹2.49 నుంచి ₹2.58 మధ్య సరఫరా చేసేందుకు సుమారుగా 24 బిడ్ల వరకు దాఖలయ్యాయని వివరించారు. అయితే చంద్రబాబు దానికి అడ్డుపడ్డారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి లేఖ వచ్చిందన్నారు. యూనిట్ కు ₹2.49 చెప్పిన 9,000 మెగావాట్ల పవర్ అందిస్తామని సెకీ లేఖ రాసిందన్నారు. 2024 సెప్టెంబర్ నాటికి 3,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని సెకీ చెప్పిందని జగన్ వివరించారు. 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో. అప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని రేటుకు సెకీ ఆఫర్ ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఏపీ చరిత్రలో తక్కువ ధరకు వచ్చిన ఆఫర్ అదని చెప్పారు. అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ ఆఫర్ చేసినట్టుగా చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి ఏడాదికి 4,400 కోట్లు ఆదా అవుతుందన్న జగన్ 25 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు ఆదా అయ్యేదని చెప్పారు. ఈ సందర్భంగా సెకీ లేఖ చూపిస్తూ ఈ లేఖలో మూడో పార్టీ ప్రస్తావన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు చేసుకున్న పీపీఏల వలన 2,000 కోట్ల అదనపు భారం పడితే తమ ప్రభుత్వ నిర్ణయంతో ఆదా అయిందని చెప్పారు. యూనిట్ విద్యుత్కు ₹5.90కు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా, యూనిట్కు ₹2.49 చెప్పిన ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం గురించి మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్న జగన్ ఏపీ చరిత్రలో అతి తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తానని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తానని వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. మరోవైపు అదానీ జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశారు. గతంలో హిండెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
ఇంకోవైపు తాజాగా దీనిపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ జగన్ వ్యవహారంపై విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. ఒక రకంగా మీడియా కంటే జగన్ను తీవ్రంగా టార్గెట్ చేసి విమర్శించారు షర్మిల. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ షర్మిలపై పరువు నష్టం దావా వేస్తారా? జగన్ పరువుకు భంగం కలిగిస్తుంది మీడియానా, చెల్లెలు షర్మిలానా? జగన్ చెల్లెలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశమవుతోంది. చూడాలి మరి జగన్ ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారో.